Hi everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే మనకి 2025 సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మీకు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఈ నోటిఫికేషన్ పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ పూర్తిగా మీరు తెలుసుకొని ఎగ్జామ్కి అయితే అప్లై చేయాలి. మనం ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం మైండ్లో పెట్టుకొని అప్లై చేయాలి. ఖచ్చితంగా నోటిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి నోటిఫికేషన్లో ప్రధానంగా ముందుగా చూసుకుంటే డేట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాటి యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, మనం ఏ డేట్లో అప్లై చేయాలి, ఎగ్జామ్ ఏ డేట్లో ఉంటుంది, ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటి, సిలబస్ ఏమి ఇచ్చారు, అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లై చేయడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి, ప్రతిదీ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే అవన్నీ కూడా మీకు ఇప్పుడు డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క వెబ్సైట్లో ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి www.nta.ac.in ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లై చేసిన తర్వాత ప్రాస్పెక్టివ్స్ మీద డౌన్లోడ్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇప్పుడు చెప్తాను. అయితే నోటిఫికేషన్ మొత్తం 90 పేజీలు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ 90 పేజెస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీకు చెప్తాను. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి 24 డిసెంబర్ 2024 నుంచి 13 జనవరి 2025 వరకు మనకి అప్లై చేయడానికి ఉన్న టైమ్స్ ఏంటంటే మనం ఏ టైంలో మనం అప్లై చేయాలి అంటే మనకి 24/12/2024 అంటే డిసెంబర్ మంత్లో 24 నుంచి జనవరి 13వ తారీఖు వరకు కూడా అప్లై చేయవచ్చు. అయితే చివరిలో అప్లికేషన్స్ మీరు అప్లై చేసేటప్పుడు సర్వర్ బిజీ వల్ల అప్లై చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మనకి ఇప్పటి నుంచే మీరు అప్లై చేసుకుంటే మంచిది. అయితే ఓకే మనకి 13th వరకు అప్లై చేసాము. మరి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది డౌట్ ఉండాలి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే దానికి మనకి క్లియర్గా పేజ్ నెంబర్ 18లో ఇచ్చారు దాని గురించి. అయితే పేజ్ నెంబర్ 17 and 18 మీరు అబ్జర్వ్ చేస్తే పేజ్ నెంబర్ 17లో ఒక ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ ఏంటి అంటే చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ 16లో ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి 19th జనవరి 2025 సండే. ఆఫ్టర్నూన్ 2 నుంచి 4:30 వరకు అని ఇవ్వడం జరిగింది. అదే ఇది 6th ఎంట్రన్స్ రాసే వాళ్ళకి. అదేవిధంగా 9th ఎంట్రన్స్ రాసే వాళ్ళకి మనకి 2 నుంచి 5 వరకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ డేట్ని ఎగ్జామ్ అవుతుందా? ఈ డేట్ని ఎగ్జామ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే మనకి ఎందుకు తక్కువ ఉందో మీకు చెప్తాను. మనకి నోటిఫికేషన్లో అయితే ఎగ్జామ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ అనేది ఈ డేట్లో అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. మరి ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జామ్ అదే నోటిఫికేషన్లో మరి కొంచెం కిందకు వస్తే ఓకే పేజ్ నెంబర్ 18లో ఎగ్జామ్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఎప్పటికి ఇచ్చారంటే 24th నుంచి 13 వరకు అప్లై చేయడానికి ఇచ్చిన టైం. తర్వాత చూడండి ఇక్కడ 14/1/2025 వచ్చేసరికి ట్రాన్సాక్షన్ అంటే బ్యాంక్ పేమెంట్ మీరు ఆన్లైన్ మనకి అమౌంట్ కూడా పే చేయాలి అప్లై చేయడానికి. ఆ పే చేయడానికి లాస్ట్ డేట్ 14th ఇచ్చారు. తర్వాత 16 నుంచి 18 వరకు కూడా కరెక్షన్ విండో అంటే మీరు అప్లై చేసిన వాటిలో ఏవైనా మిస్టేక్స్ కానీ చేసినట్లయితే ఆ మిస్టేక్స్ని మార్చుకునే అవకాశం మనకి 18th వరకు ఇచ్చారు. మరి 18th వరకు మనకి అప్లికేషన్ కరెక్షన్ డేటే ఇస్తే అంటే అప్లికేషన్స్ మనకి కరెక్షన్ విండో టైమే ఇస్తే మనకి 18th క్లోజ్ అయిపోతే 19th ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే 18th అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేయాలి, అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయాలి. దానికి ఇంచుమించుగా ఒక 1 week టైం పడుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ వాళ్ళు అలాట్ చేయాలి. కాబట్టి 19/1/2025 అనేది ఎగ్జామ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంది. ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు. మీకు ప్రిపరేషన్కి అయితే టైం దొరుకుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిబ్రవరిలో
ఎగ్జామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని బాగా సంసిద్ధం అవ్వండి. సో అయితే ఎగ్జామ్ డేట్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే మొదటిగా మా ఇన్స్టిట్యూట్ పిల్లలైనా పేరెంట్స్ అయినా ఎవరైనా అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు. సో ఎగ్జామ్ డేట్ అయితే వాడు ఇచ్చింది అయితే 19th January 2025 నోటిఫికేషన్లో, కానీ ఆ డేట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. రీజన్ కూడా మీకు ఎందుకో నేను చెప్పాను. సో అయితే అప్లై చేసేటప్పుడు చాలా వరకు లాస్ట్ ఇయర్ కొన్ని మిస్టేక్స్ చేశారు. పేరెంట్స్ ఎక్కువగా చేసిన మిస్టేక్స్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా అప్లై చేయడం స్టెప్ బై స్టెప్ ఫామ్ని అంతా అప్లై చేయడం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అయితే ఈ వీడియోలో పూర్తిగా నోటిఫికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్లో మనకి ఏమి ఇచ్చారు సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే సో నోటిఫికేషన్లో మీ అందరికీ అర్థమైంది కదండి, ఎగ్జామ్ మనం అప్లై చేయడానికి 13/1/2025 అనేది లాస్ట్ డేట్. ఓకే, తర్వాత కరెక్షన్ విండో వచ్చేసరికి 18/1/2025, 19th అయితే ఎగ్జామ్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, సో కాబట్టి మనకి జనవరి ఎండింగ్ లోపు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. February 1st వీక్ కానీ 2nd అంటే February 2nd మనకి సండే వచ్చింది, తర్వాత February 9th వచ్చింది. సో అందులో ఏదో ఒక సండే మనకి ఎగ్జామ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అప్లై చేయడానికి ఎంత అమౌంట్ పే చేయాలి? సో ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేస్తారో పేమెంట్ అనేది లాస్ట్లో చేయాలి. పేమెంట్ చేయడానికి 650 రూపీస్ SC అండ్ ST వాళ్ళకి, అదేవిధంగా జనరల్, డిఫెన్స్, OBC అందరికీ కూడా 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఓకే, అయితే మనకి ఎగ్జామ్ గురించి ఇవి ఇక్కడ ఇంపార్టెంట్. అయితే అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి. సో అప్లై చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను, ముందు వీడియోలో ఆల్రెడీ 2025 నోటిఫికేషన్ వచ్చే ముందే ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాలని చెప్పాము. సో మరొకసారి చెప్తాను చూడండి. అప్లై చేయడానికి ఫస్ట్ ఫోటో ఉండాలి, థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, థంబ్ ఉండాలి, సో స్టూడెంట్ సిగ్నేచర్ ఉండాలి. ఈ 3 స్టూడెంట్స్ దగ్గరే ఉంటాయి. దానితో పాటు సో కేటగిరీ సర్టిఫికేట్ అంటే OBC వాళ్ళు OBC సర్టిఫికేట్, సో BC వాళ్ళైనా ఎవరైనా సరే OBC క్రిమి లేయర్లో వస్తే క్రిమి లేయర్ సర్టిఫికేట్, నాన్ క్రిమి లేయర్ వస్తే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్. ఈ ఫార్మేట్లో మీరు మీ సేవలో అయితే మీ సేవలో, సచివాలయంలో అయితే సచివాలయంలో తీసుకోవాలి. తర్వాత సర్వింగ్ సర్టిఫికేట్, ఎవరైతే డిఫెన్స్లో వర్క్ చేస్తున్నారో సో మనకి మొత్తం 5 అప్లోడ్ చేయాల్సి ఉంటాయి. సో 5లో ఫస్ట్ది స్టూడెంట్ ఫోటో, స్టూడెంట్ థంబ్ ఇంప్రెషన్, స్టూడెంట్ సిగ్నేచర్. ఇవి కాకుండా మిగతా 2 ఏంటంటే ఒకటి డొమైసైల్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే వాళ్ళు ఏ స్టేట్లోకి లోకల్ కింద వస్తారు అంటే వాళ్ళ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది 4వది. సో 5వది వచ్చేసరికి కేటగిరీ సర్టిఫికేట్. జనరల్ వాళ్ళకి ఎటువంటి కేటగిరీ సర్టిఫికేట్ ఉండదు. OBC వాళ్ళకి SC వాళ్ళకి ST వాళ్ళకి వాడు ఒక ఫార్మాట్ ఇచ్చాడు. ఆ ఫార్మాట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ లాస్ట్ 2 to 3 yearsలో చేయించిందైనా స్టూడెంట్ నేమ్ పైన ఉండేది చేయించుకొని ఉంచాలి, దాన్నే అప్లోడ్ చేయాలి. తర్వాత సర్వింగ్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే డిఫెన్స్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో లేదా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ సర్వింగ్ సర్టిఫికేట్ అనేది కేటగిరీ సర్టిఫికేట్లో కానీ మీరు అప్లోడ్ చేస్తే స్టూడెంట్ అనేది డిఫెన్స్ కోటాలోకి పరిగణించబడతారు. ఓకే, సో ఇక్కడ మీకు 2 విషయాల్లో మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొదటిది ఏంటి అంటే డేట్స్. సో మనకి ఎగ్జామ్కి అప్లై చేయడానికి రేపు 24th December నుంచి 13th January వరకు టైం ఉంది. నెక్స్ట్ 18th వరకు కరెక్షన్ విండో, అంటే 18th వరకు మనకి అప్లై చేయడానికి టైం ఉన్నట్టే, కానీ 13th క్లోజ్ అయిపోతుంది. సో 18th వరకు చేసిన వాటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మార్చుకోవచ్చు. సో 19th ఎగ్జామ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి Februaryలో ఎగ్జామ్ అవుతుంది. సో అది అయిపోయింది. తర్వాత ఎగ్జామ్కి అప్లై చేయాలంటే అమౌంట్ 650 రూపీస్ SC ST వాళ్ళకి, OBC వాళ్ళకి 800 రూపీస్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సర్టిఫికేట్స్ మొత్తం 5 అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ 5 మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి ముందు రెడీగా ఉంచుకోవాలి. ఒకటి అబ్బాయి ఫోటో, అబ్బాయి సిగ్నేచర్, అబ్బాయి థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్ వేలుముద్ర, ఈ 3 ఉండాలి. దీంతోపాటు అబ్బాయి కేటగిరీ సర్టిఫికేట్, కేటగిరీ అంటే SC ST OBC జనరల్, సో ఏదైతే అది సర్వీస్ అయితే సర్వీస్, అదే మనకు డిఫెన్స్లో వర్క్ చేసిన వాళ్ళైతే సర్వీస్ సర్టిఫికేట్, ఇవి ఉండాలి. దాంతోపాటు డొమైసైల్ సర్టిఫికేట్. ఓకే, ఇవి అప్లోడ్ చేయాల్సింది. అయితే అప్లై చేయడానికి వచ్చిన ప్రొసీజర్ ఏంటి?
సో ప్రొసీజర్ చెప్తాను చూడండి స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇందులో ఎలా ఈ స్టెప్స్ అన్నీ డీటెయిల్గా మీకు అప్లై చేసి కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అయితే అప్లై చేయడానికి రెడీగా ఉంచుకోవాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఒక మెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మీరు యూజ్ చేసేవే మీవే ఇవ్వండి. సో ఎవరో ఫోన్ నెంబర్స్ ఎవరో మెయిల్స్ ఇస్తే తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సీట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్టూడెంట్ పేరెంట్స్దే ఒక మెయిల్ ఐడి లేకపోతే కొత్త జనరేట్ చేసుకోవడానికి ఒక మెయిల్ ఐడి, ఒక మొబైల్ నెంబర్ అనేది స్టెప్ 1లో మెయిల్ ఐడితో మొబైల్ ఐడితో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ 2 వచ్చేసరికి కొన్ని డాక్యుమెంట్స్ మనం రెడీగా ఉంచుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మొదటిది ఫోటో. సో ఫస్ట్ది ఏంటి అంటే ఫోటో. సో ఆ ఫోటో కూడా జేపీజీ ఫార్మేట్లో 10 నుంచి 200 KB మధ్యలో ఉండాలి. తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్. ఫస్ట్ది ఫోటో, సెకండ్ క్యాండిడేట్ సిగ్నేచర్, థర్డ్ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క థంబ్ ఇంప్రెషన్. ఈ 3 జేపీజీలోకి మార్చుకోవాలి. వాటి సైజెస్ కూడా ఈ సైజెస్లో ఉంచాలి. మొబైల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇన్ కేస్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే రైట్ హ్యాండ్ థంబ్ కూడా ఇవ్వచ్చు. అది థర్డ్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది 4th ఇంపార్టెంట్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది 4వ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. తర్వాత డొమైసైల్ సర్టిఫికేట్. సో డొమైసైల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. 5వది. 6వది కూడా ఉంది. 6వది ఏంటంటే మీరు డిఫెన్స్ అయినా SC ST అయినా ఖచ్చితంగా కేటగిరీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో జనరల్ వాళ్ళకి అప్లోడ్ చేయవసరం లేదు. సో రెగ్యులర్గా జనరల్ కాని వాళ్ళకైతే 5 అప్లోడ్ చేయాలి. సో ఓబీసీ కానీ SC కానీ ST కానీ BC కానీ క్యాస్ట్కి సంబంధించి రిజర్వేషన్స్లో అప్లై చేయాలనుకుంటే క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ కేటగిరీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ 6 డాక్యుమెంట్స్ కూడా మనం రెడీగా ఉంచుకోవాలి అప్లై చేయడానికి వెళ్ళే ముందు. తర్వాత నెక్స్ట్ స్టెప్ 3. సో స్టెప్ 1లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. స్టెప్ 2లో డాక్యుమెంట్స్ అన్నీ మీ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసాము. స్టెప్ 3లో పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అలా డౌన్లోడ్ అయిన తర్వాతే మీకు అప్లికేషన్ అనేది అప్లై అయినట్టు. ఓకే. సో ఈ విధంగా మీరు అప్లై చేయాలి. సో అప్లై చేసిన తర్వాత సో మీరు ఈ నోటిఫికేషన్ నుంచి సిలబస్ మరొకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఇయర్ సిలబస్ ఏదైతే ఇచ్చారో అదే సిలబస్. తర్వాత అప్లై చేసేటప్పుడు చాలామంది చేసే మరొక మేజర్ మిస్టేక్ ఏంటి అంటే ఓన్లీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ మాత్రమే అనే ఆప్షన్ పెడతారు. సో లాస్ట్ ఇయర్ ఆ ఒక్క ఆప్షన్ పెట్టడం వల్ల న్యూ స్కూల్స్లో వాళ్ళు ఛాన్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. సో అప్లై చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ స్కూల్ ప్లస్ 40% రూట్ ఆఫ్ NSS అనే ఆప్షన్ మాత్రం పెట్టండి. అలా పెట్టకపోతే మాత్రం మీరు ఓన్లీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఏవైతే 33 స్కూల్స్ ఉన్నాయో ఆ 33 స్కూల్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు. అదే ఎగ్జిస్టింగ్ స్కూల్ ప్లస్ NSS 40% రూట్ కానీ పెడితే మీకు ఎగ్జిస్టింగ్ స్కూల్స్ 33 స్కూల్స్తో పాటు న్యూ స్కూల్స్ 40 స్కూల్స్ కూడా మొత్తం 40 ప్లస్ 33. సో మొత్తం మీకు 73 స్కూల్స్కి ఎలిజిబిలిటీ ఉంటారు. కాబట్టి ఆ ఆప్షన్ కానీ పెట్టకపోతే ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో మాత్రం ఉండి న్యూ స్కూల్స్లో అవకాశం అయితే ఉండదు. కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మనకి అడ్మిషన్స్ అనేవి అవుతాయి. కాబట్టి అప్లై చేసేటప్పుడు ఇదొక ఆప్షన్ మీరు మైండ్లో పెట్టుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ అనేది మనకి ఇందులో మరొక ఇంపార్టెంట్ థింగ్. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీరు ఈ నోటిఫికేషన్లో చాలా డీటెయిల్గా ఇస్తారు. డేట్స్ గురించి, సైనిక్ స్కూల్స్ గురించి, న్యూ స్కూల్స్ ఏంటి, ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఏంటి, వాటి యొక్క డీటెయిల్స్, తర్వాత ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్, రిజర్వేషన్స్ ఉంటే ఎలా ఉంటాయి, అలాగే ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు, ప్రతిదీ డీటెయిల్డ్గా ఇందులో ఇస్తారు. ఇదంతా మీరు ఒకసారి చదవండి. అలాగే తర్వాత అపెండిసెస్లో వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఓకే, ఎగ్జామ్ ఏ సిటీస్లో కండక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఏంటి, ఇవన్నీ ఇందులో ఉంటాయి. అయితే ఇందులో ఎలిజిబిలిటీ, ఈ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబిలిటీ, అయితే ఇందులో మరొక డౌట్ అందరికీ వస్తుంది. 40% రూట్ అంటే ఏంటి, 60% రూట్ అంటే ఏంటి. సో ఎవరైతే సైనిక్ స్కూల్లో ఆల్రెడీ చదివి వేరే స్కూల్ షిఫ్ట్ అవుదామని చెప్పేసి మరలా ఎగ్జామ్ రాస్తారో 9th క్లాస్ ఎంట్రన్స్కి కానీ లేదా ఇలా ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో కానీ న్యూ స్కూల్స్లో కానీ చదివి
మళ్ళీ వేరే స్కూల్ కోసం మళ్ళీ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు 60% రూట్లోకి వస్తారు. అలా కాకుండా నార్మల్ అందరూ కూడా వచ్చేది 40% రూట్లోనే. సో ఈ 40% రూట్ ఎన్ఎస్ఎస్, 40% రూట్ ఎన్ఎస్ఎస్ ప్లస్ ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ ఎస్ఎస్, ఈ రెండు కలిపి ఉన్న ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటే ఎందులో అయినా మీరు అప్లై చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకి 6th క్లాస్ ఎంట్రన్స్ రాసే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 1/4/2013 నుంచి 31/3/2015 మధ్యలో పుట్టి ఉండాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటారు. ఓకే, సో న్యూ స్కూల్స్కి అయినా ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అయినా సరే. తర్వాత 9th క్లాస్ వచ్చేసరికి 1/4/2010 నుంచి 31/3/2012 ఈ డేట్ ఆఫ్ బర్త్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే 9th క్లాస్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటారు. సో ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ ఇవి. అయితే సిలబస్ గురించి వీటి గురించి ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ చాలా వీడియోస్ చేసాము. సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా సేమ్ సిలబస్ అయితే ఏమీ మారలేదు. సో ఇంకా సైనిక్ స్కూల్ గురించి అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి, ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మరొక వీడియో కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ముఖ్యమైన సమాచారం అంతా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇచ్చిన ప్రతి సమాచారం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సమాచారాన్ని అంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ మైండ్లో పెట్టుకొని అప్లికేషన్స్ అనేవి అప్లై చేయండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి. ఓకే, అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాను, డేట్స్ చెప్పాను, అన్నీ చెప్పాను. ఓకే, సో మరిన్ని సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్, ఆర్ఐఎంసీ వంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇవి మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. కొన్ని విషయాలు చెప్పాను. ఎన్ఎస్ఎస్ ప్లస్ ఎగ్జిస్టింగ్ స్కూల్ అప్లై చేసే ఆప్షన్ పెట్టండి. అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ గురించి చెప్పాను. ప్రిపరేషన్కి దాని ప్రకారం స్టూడెంట్స్ని ఫాలోఅప్ చేయండి. తర్వాత ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, మొత్తం 3 స్టెప్స్లో ఉంది. మొదటి స్టెప్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం, థర్డ్ స్టెప్ వచ్చేసరికి పేమెంట్. ఈ 3 కంప్లీట్ అయితే మీరు అప్లై చేసినట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. జై హింద్.